భగవంతుని విశ్వస్వభావాన్ని, విశ్వరూపాన్ని గురించి చెబుతాను, శ్రద్ధగా విను. విశ్వానికి అనగా సమస్త చరాచర సృష్టికి మూలం, స్థితి, లయం లేదా ఆదిమత్యాంతరాలుగా సర్వత్రా ఉంటూ సమస్త జీవుల హృదయాలలో అంతర్గతంగా ఉంటూ అనగా ఆత్మయై ఉన్నవాడే భగవంతుడు. భగవంతుడే సమస్తానికి మూలం. ఆయనలోనే ప్రతిదీ ఉద్భవిస్తుంది, కొనసాగుతుంది, అంతమవుతుంది. అంతేకాక ధర్మం క్షీణించి అధర్మం పెరిగినప్పుడు సత్పురుషులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించి చెడును అంతం చేయుటకు, ధర్మసూత్రాలను పునఃస్థాపన చేయుటకు, ప్రతి యుగంలోనూ నీతిని నిలబెట్టడానికి అత్యంత ఆవశ్యకమైన శక్తి ఏదైనా ఉంది అంటే అదే దైవిక శక్తి అని తెలుసు. ఆ దైవిక శక్తియే భగవంతుని అంశతో అనగా ప్రతిరూపాలుగా సమాజంలో ధర్మాన్ని స్థాపించే నాయకులు, సాధువులు మరియు సద్గురువులై ఈ భరతభూమిపై నడయాడుతారు అనడంలో అతిశయోక్తి లేదు. భగవంతుడు అందరి హృదయాలలో అంతర్యామిగా ఉన్నాడు. కొందరిలోనే వ్యక్తీకరింపబడతాడని కూడా గ్రహించు సుమా. సమస్త ప్రాణికోటి అంతటిలో లేదా జీవునిలో ఉండే జ్ఞాపక శక్తి, జ్ఞానం, అపోహ, మరుపు అనే లక్షణాలు కూడా భగవంతునిచే జనించినవే లేదా పుట్టినవే. అంటే జీవుని యొక్క పై లక్షణాలు భగవంతుని అధీనంలో ఉన్నవే. వేదాలన్నింటినీ అధ్యయనం చేయడం యొక్క పరమార్థము భగవంతుని తెలుసుకొనడమే. వేదాంతకర్త మరియు వేదాలను పూర్తిగా తెలిసినవాడు కూడా భగవంతుడే. అనగా విశ్వమంతా వ్యాప్తమై నిరాకారంగా ఉన్నవాడే భగవంతుడు. ఇదియే భగవంతుని విశ్వరూపం.